భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక సాధారణ జాబితాను నూజివీడు IIITలో ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ఆచార్య కేపీ రెడ్డి విడుదల చేశారు. పిల్లలు ప్రవేశానికి అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. 53,000 పైచిలకు 53,863 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ప్రముఖంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు 34,154, ప్రైవేట్ స్కూల్స్లో మిగతా 19,671. మీ అందరికీ తెలుసు, మన విశ్వవిద్యాలయంలో 4 క్యాంపస్లు ఉన్నాయి. ఒక్కో క్యాంపస్లో 1000 చొప్పున 1000కి 100 ఈడబ్ల్యూఎస్ సూపర్ న్యూమరీ సీట్స్ కలుపుకుంటే ప్రతి క్యాంపస్లోనూ 1,100 సీట్లు ఉన్నాయి. మొత్తం 4,400 సీట్స్. 4,400కి సుమారు 54,000 మంది అప్లికేషన్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క సీట్కి 10% పైన అభ్యర్థులు పోటీ పడ్డారు. మీరు ఈ సంవత్సరం అడ్మిషన్స్ ప్రక్రియను చూసుకుంటే ఈ ఓపెన్ కేటగిరీలో, తర్వాత బీసీబీలో, బీసీడీలో, ఈడబ్ల్యూఎస్లో ఈ 4 కూడా కట్ ఆఫ్ మార్కు 591. ఓపెన్ కేటగిరీ బీసీబీలోను, బీసీఈలోను, ఈడబ్ల్యూఎస్లోను 591. అతి తక్కువ కట్ ఆఫ్ మార్క్ వచ్చింది బీసీసీ. ఎస్సీ ఎస్టీ కూడా 586, 579 వచ్చాయి. అంటే ఎంత కాంపిటీషన్ ఉందో రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడానికి అనేది మీకు తెలుస్తుంది. తర్వాత అడ్మిషన్స్ పొందిన అభ్యర్థుల్లో చూసుకుంటే మీకు గతంలో ఇప్పుడు కూడాను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళకి 93%, అంటే 92.99, ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న వాళ్ళు 7,000 మందికి. అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ స్థాపించడం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పేద, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకి అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అది సఫలీకృతమయ్యామని ఖచ్చితంగా ఈ అడ్మిషన్ ప్రక్రియ చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచే 98.5%, కేవలం తెలంగాణ నుంచి. మనకి ఈ సంవత్సరం కూడా, ఎందుకంటే జూన్